పంచాయతీ కార్మికుల జీతాల బకాయిల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. జీతాలు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తన ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పంచాయతీ కార్మికులను ఉద్దేశించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, నిధులు లేక పంచాయతీలన్నీ స్తంభించిపోయాయని, అభివృద్ధి కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా సిబ్బందికి, కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని బొలిశెట్టి అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను చక్కదిద్దడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని, త్వరలో గ్రామ పంచాయతీలు గాడిన పడతాయని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పంచాయతీ కార్మికులు లేని పక్షంలో గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు మరింత అధ్వానంగా తయారవుతాయన్నారు. వారి సంక్షేమంపై దృష్టి సారిస్తామని, ముందు బకాయి పడిన జీతాలను చెల్లించేట్లు అధికారులతో మాట్లాడతానని, మిగిలిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తొలుత ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనాలు లేవని, ఇచ్చే కొద్దిపాటి జీతాలను కూడా నెలల్లో తరబడి బకాయి పెడుతున్నారన్నారు. కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు జరగడం లేదని, కనీసం ఐడి కార్డులు కూడా ఇవ్వలేదని సోమసుందర్ వివరించారు. సర్వీసు, విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్న కార్మికుల వేతనాలు మాత్రం చాలా కనిష్టంగా ఉన్నాయని, ఇంకా 4,000, 5,000 వేతనాలు కూడా పొందుతున్న కార్మికులు కొనసాగడం అన్యాయమని అన్నారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, సంయుక్త కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తాడేపల్లి సుబ్బరాజు, కార్యదర్శి తలకాయల సతీష్ కుమార్ తదితరులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. పంచాయతీ కార్మికుల ట్రేడ్ యూనియన్ నాయకులు సోమసుందర్ గారు, మిత్రులు, అదేవిధంగా వీర్రాజు గారు, ఇంకా కామ్రేడ్స్ అందరికీ ఉదయపూర్వ నమస్కారం. ఇది ఒక న్యాయమైన కోరిక. గడిచిన 5 సంవత్సరాల్లో పల్లెటూర్లన్నీ నిర్వీర్యం అయిపోయి, సిబ్బందికి జీతాలు లేక ఎంతో కష్ట నష్టాల్లో వచ్చి, ఏదో వాళ్ళ పని ఉన్నప్పుడు ఆ నెల జీతం ఇవ్వడం, తర్వాత ఇవ్వకపోవడం అలా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ జీతాలు ఇవ్వని డిమాండ్కి నేను ఏకీభవిస్తూ, మన కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఇమీడియట్గా జీతాలు వచ్చి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు వరకు ఉన్న బకాయిలన్నీ నేను ఆల్రెడీ డిపిఓతో మాట్లాడి మీకు ఎంత రావాలో అన్నీ తెలుసుకుని, ఆ డబ్బులు ముందు రిలీజ్ చేయించిన తర్వాత మీ న్యాయమైన కోరికల గురించి మీ ట్రేడ్ యూనియన్ నాయకులతో స్టేట్ వైడ్ చర్చించవలసిన అవసరం ఇది. నేను మాట్లాడి సెటిల్ చేయలేను కాబట్టి అది స్టేట్ మన సోమసుందర్ గారు అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో కూర్చుని, మరి మీ ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కలిసి, మీరందరూ కలిసి చేసిన ఏర్పాటు కూడా మనం చేద్దాం. ముందు చాలా న్యాయమైన కోరిక ఇది. ఎందుకంటే పల్లెటూరులో ఉండి కష్టపడి మరి డబ్బులు వచ్చినా రాకపోయినా మరి మీరు పనిచేసినందుకు మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ముందు ప్రజల తరఫున. ఎందుకంటే మీరు లేకపోతే ఆ పల్లెటూరులన్నీ శూన్యం. మళ్ళీ అక్కడ రోడ్డు తుడిసి ఇవ్వడం, లైట్ వేసి ఇవ్వడం, లేకపోతే మోటార్తో నీళ్ళు తిరిగి కూడా ఉండడు. కాబట్టి మీరు చాలా సహనంగా పనిచేశారు గడిచిన 5 సంవత్సరాలు. ఇది ప్రజాప్రభుత్వం. ఖచ్చితంగా ఈ మంచి జరిగే బాధ్యత ప్రతి కూటమి నాయకులు, అంటే ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్న అందరూ కూడా మరి స్పందించి ఈ పంచాయతీలు రావాల్సిన బకాయిలన్నీ కూడా మనందరూ కలిసి అవసరమైతే శాసనసభలో పెట్టైనా సరే డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా ఓట్లేసి మీరు గెలిపించారు కాబట్టి తప్పకుండా మీ బాధల్లో మీ బాధలు నేను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చేసే దిశగా నేను ఆలోచన చేసి మీ డబ్బులు ఇప్పించి బాధ్యతను నిలుచుకోండి. థ్యాంక్ యూ.